కాలేజ్ కనిపిస్తుంది కదా. ఎస్ మౌజ్. ఇది మా ఐడి. అవునా? ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ స్టేటస్ ఏంటి? డబుల్ డబుల్ డైమండ్. డైమండ్. డబల్ డైమండ్. అవునా? డైమండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి? డబుల్ డైమండ్. చూడండి, డబల్ డైమండ్. ఇంకా డబుల్ డైమండ్కి నాకు లెఫ్ట్లో 1,30,30 ఎంత 13 లక్షలు కావాలి. ఎంత కావాలి? లెఫ్ట్లో 13 లక్షలు కావాలి, రైట్లో 1,63,000 కావాలి డబుల్ డైమండ్కి. సో చూద్దాం అసలు టార్గెట్ దేంట్లో రిలీజ్ అయింది. ఇలాగ ఎర్నింగ్స్లోకి వెళ్ళి ఇలా సేల్స్ ప్రమోషన్ స్టేటస్ క్లిక్ చేస్తే లాస్ట్ టైం ఆల్రెడీ నేను ఏ విన్ అయ్యాను? బ్యాంకాక్ విన్ అయ్యానో లేదో, అసలు టార్గెట్ విన్ అయ్యానో లేదో వాళ్ళు మీరు చెప్పవసరం లేదు, అక్కడ మనకు చూపిస్తుంది. ఎవరైతే టార్గెట్ విన్ అయ్యారో వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది. యు హావ్ అచీవ్డ్ థాయిలాండ్ ఇన్ ద మెన్సూన్ మ్యాజిక్ ప్రమోషన్. హలో, ఎవరైతే టార్గెట్ అచీవ్ అయ్యారో వాళ్ళకి చూపిస్తుంది. అది చక్ర అన్నా, గోవా అన్నా, బ్యాంకాక్ అన్నా. అవునా? సో థాయిలాండ్ విన్ అయింది, అది చెప్తుంది, కంపెనీ చెప్తుంది. ఇప్పుడు చూడండి దేంట్లో రిలీజ్ అయింది, ఏ లెవెల్లో రిలీజ్ అయింది? డైమండ్. డైమండ్. ఇది మా ఐడి, లావణ్య మేడం పేరు మీద ఉంటుంది, డైమండ్. ఇప్పుడు లెఫ్ట్లో చూడండి, ఆల్రెడీ ఇప్పుడు ఎంత అయింది? 3,764 బీబీ అండ్ 2,686 బీబీ. నాకు ఎంత కావాలి? డైమండ్ పొజిషన్లో 54,000 54,000 కావాలి. ఎంత కావాలండి? 54,000. లెఫ్ట్లో 54,000 బీవీ కావాలి, రైట్లో 54,000 బీవీ కావాలి. అవునా? కానీ నా టార్గెట్ ట్రిపుల్ డైమండ్ ఎంత? ట్రిపుల్ డైమండ్ టార్గెట్ ఎంత? ట్రిపుల్ డైమండ్ టార్గెట్ ఎంత? 60,000 గురించి. ట్రిపుల్ డైమండ్ టార్గెట్ యాక్చువల్లీ డైమండ్కి 54,000 54,000 కావాలి. ట్రిపుల్ డైమండ్కి ఎంత? 90,000 90,000 కావాలి. నా టార్గెట్ దేనికి పెట్టాను? 90,000. 90,000 కాదు, లక్ష పెట్టాను సార్. అంటే చూడండి, ఎప్పుడైతే గోల్ పెద్దగా ఉంటుందో మనం మన టార్గెట్ని అచీవ్ చేయగలం. ఏంటండి? గోల్ పెద్దగా ఉండాలి. నేనేం పెట్టాను? లెఫ్ట్లో 1,00,000 బీవీ, రైట్లో 1,00,000 బీవీ కావాలి అని టార్గెట్ పెట్టాను. గ్యారంటీ అయిపోద్ది, వెయిట్ చేయండి. హలో, చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ తెలుస్తుంది కదా ఎలా చూసుకోవాలనేది. ఎర్నింగ్స్లోకి వెళ్తే సేల్స్ ప్రమోషన్ ఉంటుంది. సేల్స్ ప్రమోషన్ స్టేటస్ మీ ఐడికి వెళ్ళిన తర్వాత సేల్స్ ప్రమోషన్. సపోజ్ ఇప్పుడు ఉమా మహేష్ గారు ఉన్నారు. సపోజ్ ఉమా మహేష్ గారిదే నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఆయన ఫ్రెషర్ కాబట్టి ఆల్రెడీ లాస్ట్ టైం టార్గెట్ కూడా విన్ అయ్యారు ఆయన. చూద్దాం. ఉమేష్ గారు ఐడియా ఏంటి? UMA. ఆర్యుఎమ్మా? అవును సార్. ఆర్ అవునండి, అవునండి, ఓపెన్ అయింది. ఇదిగోండి, ఉమామహేష్ గారు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇది ఆయన ఐడి. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆయన? 23. 23 మే 23, 2025ని లాగిన్ అయ్యారు. ఆయన ప్రజెంట్ ర్యాంక్ 1 కూడా అయిపోయింది. ఏమైపోయింది? ర్యాంక్ 1 కూడా అయిపోయింది, బ్రౌంజ్ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చెక్స్ ఇవ్వతం, చెక్స్ అయినాయి. టోటల్ ఎర్నింగ్స్లోకి వెళ్తే చెక్ దిస్ వీక్ టోటల్ ఎన్ని చెక్స్ వచ్చాయి చూడండి. 8,000 ఆగస్ట్ 28ని 8,835 రూపాయలు వచ్చింది. తర్వాత 1,455, తర్వాత 1,000 రూపాయలు, తర్వాత 3,302 రూపాయలు, తర్వాత 3,830 రూపాయలు, లాస్ట్ 495 రూపాయలు వచ్చింది. హలో, ఇప్పుడు ఇతను టార్గెట్ దేంట్లో రిలీజ్ అయిందో చూద్దాం. ఆల్రెడీ టార్గెట్ విన్ అయ్యారో లేదో కూడా చూద్దాం. అవునా? ఏమని వచ్చింది?
యూ హ్యావ్ అచీవ్డ్ చక్ర ఇన్ ద మెన్సూర్ మ్యాజిక్ టార్గెట్. లాస్ట్ టార్గెట్లో ఈయన ఏమి విన్నారు? టార్గెట్ కొట్టారా లేదా? హలో, ఎస్ మహారాజ్. టార్గెట్ కొట్టారు. నోట్ లెక్క చెప్పట్లేదు, కంపెనీ చెప్తుంది టార్గెట్ కొట్టావు బాబు నువ్వు, కంగ్రాచులేషన్స్ అని అంటుంది. అవునా? ఇప్పుడు చూద్దాం. అయితే ఈయన ఐడి రెడ్డి ఉమామహేశ్వరరావు దేంట్లో రిలీజ్ అయిందండి? బ్రౌన్స్ లెవెల్ గురించి. బ్రౌంజ్ లెవెల్. ఇప్పుడు బ్రౌంజ్కి ఈయనకి ఎన్ని కావాలి? ప్రజెంట్ ఇప్పుడు ఈయనది ఇంత ఉంది, లెఫ్ట్లో 0, రైట్లో 399 ఉంది. అవునా? చూద్దాం ఇప్పుడు. చూద్దామా? ఎస్ గురించి. ఆల్రెడీ మనకి టార్గెట్ ఎలా రిలీజ్ అయింది? ప్యారడైజ్, స్వర్గం లాంటి ఒక టార్గెట్ రిలీజ్ అయింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 10 అక్టోబర్ నుంచి జనవరి 15 పండగ వరకు ఉంది. చక్ర, గోవా, బ్యాంకాక్. ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఫ్రెషర్లో ఎన్ని కావాలి, బ్రౌంజ్లో ఎన్ని కావాలి, సిల్వర్లో ఎన్ని కావాలి, ప్లాటినంలో ఎన్ని కావాలి. ఆయన బ్రౌంజ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఎన్ని కావాలి ఆయనకి? చక్రకి అయితే 2800 బీవీ కావాలి, రైట్ సైడ్ 2800 బీవీ. గోవా టార్గెట్కి ఆయనకి 4000 బీవీ, 4000 బీవీ. థాయిలాండ్కి 5600, 5600 కావాలి. కానీ ఇప్పుడు టార్గెట్ దేని పెట్టాలి ఈయన? ఇప్పుడు బ్రౌంజ్ లెవెల్లో థాయిలాండ్ కొట్టాలంటే ఈ టార్గెట్ దేని పెట్టాలి ఈయన? ఏ లెవెల్లో కొట్టాలి? గోల్ దేనికి పెట్టాలి? గోల్ థాయిలాండ్. ప్లాటినం. ప్లాటినం. ఎస్ ప్లాటినంలో. యాక్చువల్లీ ఇది బ్రౌంజ్ లెవెల్లో రిలీజ్ అయింది. అంటే టార్గెట్ కొట్టే సూత్రం చెప్తున్నా చూడండి. ఇప్పుడు కూడా మన లెవెల్లో ఏదైతే రిలీజ్ అయిందో దానికి టార్గెట్ పెట్టకూడదు, ఎప్పుడైతే పెద్ద గోల్ పెట్టాలి. ఇప్పుడు ఈ బ్రౌంజ్లో రిలీజ్ అయింది, ఆయన ప్లాటిన్ లెవెల్లో ఎంత కావాలి థాయిలాండ్కి? 8,000 మీద ఫోకస్ పెడితే మన అండర్లో కనీసం ఒక 5 టార్గెట్లు అవుతాయి. ఇప్పుడు ఈయన మీద ఫోకస్ పెడతారు 5,600, 5,600. ఓన్లీ ఆయనే విన్ అవుతారు, ఇంకెవరు విన్ అవ్వరు. కానీ ఎప్పుడైతే 8,000 బీవీ ఫోకస్ పెట్టాడో ఆ వ్యక్తి, అతని కింద మినిమం ఒక 5-6 మందిని టార్గెట్ కొట్టించగలరు. అంటే ఫ్రెషర్ లెవెల్లో ఎవరైతే మ్యాక్సిమం ఉన్నారో ఫ్రెషర్ లెవెల్లో మీరు సిల్వర్కి పెట్టండి. ఏంటండి? సిల్వర్కి పెట్టండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ కూడా, అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్? ఎంత బీవీ కావాలని రాశారు, కింద డీడీస్ కూడా రాశారు. ఇప్పుడు చూద్దాం. అయితే ప్రెషర్ లెవెల్లో చక్ర విన్ అవ్వాలంటే ఎంత కావాలి? జనరల్గా ప్రెషర్ లెవెల్లో 2,400 బీవీ, 2,400 అంటే 12 డీడీలు కావాలి. మీరు టార్గెట్ పెద్ద పెట్టండి, కానీ జనరల్గా కావాల్సిన ఎంత? 12 డీడీస్. బెనిఫిట్ ఏంటి అసలు? చక్ర ఏంటి సార్ టార్గెట్ నాకు బెనిఫిట్ ఏంటని అడుగుతారు చాలామంది. చూద్దాం బెనిఫిట్ ఏంటని. మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వస్తుందండి? 12,000 గురించి. 12,000. స్లాబ్ ఇన్కమ్ ఎంతండి? 12,000 గురించి. ర్యాంక్ 1 ఇన్కమ్ ఎంతండి? 7 7,000 గురించి. వస్తుంది. ర్యాంక్ బోనస్ ఇన్కమ్ తెలుసా మీకు? ర్యాంక్ బోనస్ అంటే ఎవరైతే జాయిన్ అయినా విత్ ఇన్ 1 మంత్ లోపు, నెల రోజుల్లోపు వాళ్ళు ర్యాంక్ 1 ఫినిష్ చేస్తారో కంపెనీ అదనంగా 3,000 రూపాయలు ఇస్తుంది. చాలామంది తెలీదు. ర్యాంక్ 1 జాయిన్ అయినా అంటే ఉమామహేశ్వర్ ఉన్నారు, ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ రోజు నుంచి అతను 30 రోజుల్లోపు ఒకవేళ ర్యాంక్ 1 ఫినిష్ చేస్తే అతనికి కంపెనీ 7,000తో పాటు 3,000 రూపాయలు బోనస్కి ఇస్తుంది. అంటే 10,000 రూపాయలు బోనస్, ఇది ఎక్స్ట్రా బోనస్. అదేవిధంగా బూస్ట్ ఇన్కమ్ 4,500. అంటే టోటల్ ఇన్కమ్ ఎంత? 38,500 రూపాయలు. నెక్స్ట్ చక్ర వాల్యూ ఎంతండి? 10,000 రూపాయలు. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ ఎంతండి? 48,500 రూపాయలు. చక్ర కొడితే ఫ్రెషర్ లెవెల్లో ఇది అచీవ్ చేయొచ్చు. అవునా? హలో, ఎస్ గురించి. అసలు చక్ర అంటే ఏంటి? అసలు చక్ర అంటే ఏంటి చూద్దాం. చాలామంది ఏంటి సార్ చక్ర, ఏదైనా చక్రమా? చూద్దాం. అలాంటి ఇండ్లకు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చేతికి పెట్టుకున్నటువంటి రింగ్ కనిపిస్తుందా ఆయన చేతికి? ఎస్ మహారాజ్. వాయిస్ క్లియర్? ఎస్ మహారాజ్. క్లియర్ మహుజ్. హాట్ టాపిక్ గా మరి
సో ఒక్కసారి మీరు వెనక్కి వెళితే సంవత్సరం క్రితం కూడా దీని మీద రకరకాల కథనాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కరెక్ట్గా జూలై 1వ తారీఖునే ఈ రింగు పెట్టుకున్నాడు. ఆయనకి ఇప్పటివరకు ముహూర్తాల మీద వాటి మీద నమ్మకం లేదు. ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో పూజలు పునస్కారాలు రహస్య పూజలు జరిపి మరి ఒక రింగు తయారు చేయించి పెట్టుకున్నాడని చెప్పేసి చాలా మీడియా సంస్థలు రకరకాల కథనాల్ని వండి వార్చి మనకు వడ్డించాయి. ఫైనల్గా తేలింది ఏంటయ్యా అంటే ఆ రింగు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఆయన నోటితో చెప్పిన తర్వాత ఓహో ఇందుకోసమా అని అందరూ నోరు వెళ్ళబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఎందుకోసం పెట్టుకున్నారో నేను చెప్పబోయే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన నేను ఇక్కడ పార్టీ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ చక్ర ఆ బెనిఫిట్ ఏంటి దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, చాలా మంది అనుకుంటారు పార్టీ, ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ ఉంటారు, బీజేపీలు ఉంటారు. ఇక్కడ అదేది కాదు, మనం కంటెంట్ ఏంటి, మనకి ఏం కావాలి, చంద్రబాబు నాయుడు చక్రం ఉండడం. అది కావాలి. అదే కొంతమంది ఫీల్ అయిపోతారు ఒకరిద్దరు. టేబులో 100 రూపాయల నోటు కూడా ఈ రోజు నేను పెట్టుకుని ఎరగను. నా చేతికి ఉంగరాలు ఉండవు, నా మెడలో గొలుసు ఉండదు, నేను హైఫైగా ఉంటాను, ఒక సాధారణంగానే ఉంటానని చెప్పేసి పదే 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 చెప్తూ ఉంటాను. నేను ప్యాలెస్లు కట్టుకోలేదు కొంతమందిలాగా, నేను పెద్ద పెద్ద కారుల్లో తిరగట్లేదు అని చెప్పేసి తాను ఎంత సింపుల్గా ఉంటాడో, రాజకీయంగా తన ఆలోచన ఎంత విస్తృతంగా ఉన్నా తాను ఎంత సింపుల్గా ఉంటాడో పదే పదే చెప్తూ ఉంటాను. అయితే చంద్రబాబు నాయుడికి టెక్నాలజీ పట్ల ఎంత ఆసక్తి ఎంత నిరక్తి ఉందో మనందరికీ తెలిసిందే. కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఈ టెక్నాలజీ అంటే ఏనే వినిపిస్తాడు, ఏనే కనిపిస్తాడు, సెల్ ఫోన్ కనిపెట్టింది అనే, కంప్యూటర్ కనిపెట్టింది అనే, ల్యాప్టాప్ కనిపెట్టింది అని చెప్పేసి ఏ కొత్త ఆవిష్కరణ జరిగినా ఎందుకో ట్రోల్ మెటీరియల్గా ఆయన వాడుకుంటూ ఉంటారు. సరే, అందుట్లో వాస్తవం లేకపోయినా ఆ టెక్నాలజీని ప్రోత్సహించినటువంటి ఘనత ఇండియాలో చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా చంద్రబాబు నాయుడికి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ రింగు దగ్గరకు వద్దాం. ఈ రింగు కూడా టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ పరమైనటువంటి అంశాలు దాంతో మిళితమై ఉన్నాయి. ఆ రింగు కాస్ట్ ఒక 30,000 రూపాయలు ఉంటుందట. ఏంటి దాని ప్రత్యేకత అంటే, రింగ్ కాస్ట్ ఎంతండి? 30,000. 30,000 యాక్చువల్లీ. కానీ షేప్ షాప్లో మనకి ఇప్పుడు ఉందా, అవైలబుల్ ఉందా షేప్ షాప్లో? టైగర్స్ ఉందా ఆర్డర్ ప్రొడక్ట్లో? సతీష్ చూస్తాము. ఎంతండి? బయట 30,000 రూపాయలు ఆ రింగ్ కాస్ట్. ఆ రింగ్లో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ ద్వారా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి మొత్తం ఫోన్కు కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆయన ప్రతిరోజు ఎంత వ్యాయామం చేయాలి, ఎంత చేశారు, ఎంతసేపు పడుకోవాలి, ఎంతసేపు పడుకున్నాడు, ఎన్ని వాటర్ తాగాలి, ఎన్ని తాగాడు, ఎంతసేపు మేలుకొని ఉన్నాడు, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి, హార్ట్ బీట్ ఏ విధంగా ఉంది, బీపీ ఏ విధంగా ఉంది, షుగర్ లెవెల్స్ ఏ విధంగాను, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ డేటా అంతా సెల్ ఫోన్కి పంపిస్తూ ఉంటుంది. ఆ ఫోన్ తన దగ్గర ఉండొచ్చు, లేదంటే వేరే కుటుంబ సభ్యుల దగ్గర ఆ ఫోన్ కనెక్ట్ అయి ఉండొచ్చు. ఆయనకు చూసుకునే టైం లేకపోతే దాన్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఏమైనా తేడా పాడాలు పడుతుంటే వాళ్ళు ఫోన్ చేసి కొంచెం ఇప్పటివరకు మీటింగులు చాలు, మీరు మీటింగుల్లో పాల్గొంది చాలు, ఇక వెళ్ళి కాసేపు ప్రశాంతంగా పడుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఎవరైనా కాల్ చేసి కొంచెం ఆయన సముదాయించి పంపించవచ్చు. మీరు ఫుడ్ తీసుకున్నారా లేదా, ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిటికైనా డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటి? ముందు హెల్త్ ఉంటేనే మనం డబ్బు సంపాదించగలం, అవునా కదా? ఆ హెల్త్ని కాపాడుకునేది ఏంటంటే చక్ర. ఇది టెక్నాలజీ పరంగా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్. మీ షుగర్ లెవెల్స్ ఏంటి కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తున్నాయి, సరైన టైంకి సరిగ్గా తినండి, కాసేపు ఆ మీటింగ్లు పక్కన పెట్టండి, ఇలా కొంచెం హెచ్చరికలు కూడా కుటుంబ సభ్యులు చేస్తూ ఉండొచ్చు. సో ఏది మన ఫోనే చెప్పేస్తుంది, అవునా? మన ఫోన్ ఏ టైంకి ఏం చేయాలి, బీపీ లెవెల్ ఎలా ఉంది, షుగర్ లెవెల్ ఎలా ఉంది, వాటర్ ఇంటి అంటే నువ్వు ఇన్ని రోజులు ఎన్ని నడిచావు, అన్ని మొత్తం అంతా అదే చెప్పేస్తుంది. కంటెంట్ మొత్తం అంత పవర్ ఉంది దీనికి. అది డైరెక్ట్గా సెల్ ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది, అవునా? హలో, అలాంటి పవర్ఫుల్ చక్ర ఏంటగా ఏది గురించి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది గురించి. అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది, కానీ కంపెనీ మనకి ఇస్తుంది, అవునా? టార్గెట్ విన్ అయితే ఫ్రీగా ఇస్తుంది. అది బయట ఎంత? 30,000 రూపాయలు. కానీ అవునా, కానీ టార్గెట్ కొడితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇది దొరుకుతుంది. నెక్స్ట్ ఒకవేళ గోవా కొడితే ఫస్ట్ టార్గెట్ ఏంటి మనకి? చక్రాకి ఎన్ని కావాలి? లెఫ్ట్లో 12, రైట్లో 12 కావాలి ఫ్రెషర్ లెవెల్కి. ఒకవేళ గోవా టార్గెట్ కొట్టాలంటే లెఫ్ట్లో 15 మంది, రైట్లో 15 మంది కావాలి. ఏది 200 బీవీతో జాయిన్ అవుతాయి.
నేను 200 చెప్తున్నాను. ఇప్పుడు చూద్దాం. అయితే బెనిఫిట్ ఏంటి? గోవా టార్గెట్ కొడితే మ్యాచింగ్ ఇన్కమ్ 15,000, స్లాబ్ ఇన్కమ్ 15,000, ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000, ర్యాంక్ బోనస్ ఇన్కమ్ 3,000, బూస్ట్ ఇన్కమ్ 4,500, టోటల్ ఇన్కమ్ 44,500, 44,500 రూపాయలు. నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ వాల్యూ గోవా టార్గెట్ మనం విన్ అయితే అదనంగా 20,000 రూపీస్. సో టోటల్ ఇన్కమ్ ఎంతండి? 64,500 రూపాయలు మనం గోవా విన్ అయితే మనకు వచ్చే బెనిఫిట్ అనమాట. అసలు గోవా చూద్దాం. అవునా? నాకు తెలిసి గోవా ఎవరో వెళ్ళుండరు, మన ఇండియాలోనే. దానికి పాస్పోర్ట్ ఏం అవసరం లేదు. సో రియల్ గుడ్ న్యూస్ ఏంటంటే నవంబర్, డిసెంబర్లో మనం గోవా వెళ్ళబోతున్నాం. హలో, నవంబర్, డిసెంబర్లో గోవా వెళ్ళబోతున్నాం. ఓకే, రెడీయా? ఎస్ గురించి. చూద్దాం గోవా ఎలా ఉంటుందో చూద్దాం. చాలా అందంగా ఉంటుంది గోవా కూడాను. అర్థమైందా? మన ఇండియన్ కాబట్టి గోవా కూడా చూడొచ్చు. రియల్ లక్కీ మన నవంబర్, డిసెంబర్లో గోవా వెళ్ళబోతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఒకవేళ థాయిలాండ్ విన్ అవుతాయి. లాస్ట్ టైము థాయిలాండ్ మేము విన్ అయ్యాం, భవానీ మేడం విన్ అయ్యాం, రామకృష్ణ గారు విన్ అయ్యారు, హలో అండర్ రాము గారు విన్ అయ్యారు. ఫ్రెషర్ లెవెల్లో కొంతమంది రిలీజ్ అయ్యారు. రాము గారు ఫ్రెషర్ లెవెల్లో విన్ అయ్యారు కాబట్టి ఆయనకి లెఫ్ట్లో 25, రైట్లో 25 కావాలి. అంటే 5,000 బీవీ, 5,000 బీవీ. బెనిఫిట్ ఏంటి? మ్యాచింగ్ ఇన్కమ్ 25,000, స్లాబ్ ఇన్కమ్ 25,000, ర్యాంక్ 1 ఇన్కమ్ 7,000, ర్యాంక్ 2 ఇన్కమ్ 9,000, ర్యాంక్ బోనస్ ఇన్కమ్ 8,000. ఎందుకంటే ర్యాంక్ 2 అయిపోతుంది, బోనస్ 8,000 ఇస్తారు. ఇప్పుడు కంపెనీ బోనస్ ఎంత ఇస్తుంది? 8,000 రూపీస్. నెక్స్ట్ బూస్ట్ ఇన్కమ్ 4,500, టోటల్ ఇన్కమ్ 78,500 అండ్ బ్యాంక్ ఆఫ్ ట్రిప్ వాల్యూ 1,00,000 రూపాయలు. టోటల్ ఎంతండి? 1,78,500 రూపాయలు మీకు వస్తుంది. హలో, ఎస్ గురించి. మాస్టర్. ఎవరికి? ఫ్రెషర్ లెవెల్కి. నేను ఇప్పటిదాకా చెప్పింది ఫ్రెషర్కి. ఇప్పుడు వరకు ర్యాంక్ 1 అవ్వలేని వ్యక్తులకి ఇది అనమాట. ఇప్పుడు ర్యాంక్ 1 అయ్యారు కదా, ర్యాంక్ 1లో రిలీజ్ అయింది అంటే ఇంక్లూడ్ ఉమా మహేశ్వర్ బ్రౌంజ్ లెవెల్లో రిలీజ్ అయింది. అలాంటి వ్యక్తులకి టార్గెట్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. సారీ, ఫస్ట్ బ్యాంకాక్ చూద్దాం. బ్యాంకాక్ ఎలా ఉంటుంది? సో కాబట్టి బ్యాంకాక్ కూడా విన్ అయితే మనకు ఈజీగా ఫ్రీగా వెళ్ళచ్చు. అవునా? ప్రతి సంవత్సరం కూడా బ్యాంకాక్ ట్రిప్ ఉంటుంది మనకి. ప్రతి సంవత్సరం కూడా జూన్, జూలైలో ఉంటుంది. ఎప్పుడండి? జూన్, జూలైలో బ్యాంకాక్ ట్రిప్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం వండర్ఫుల్గా చాలా మంది వెళ్ళారు. అవునా కదా? ఇదంతా మనూరే ఏంటనుకుంటాం? పిచ్చెక్కిచ్చే చూసాలేదా ఎంతమంది ఉన్నారు టీము? ఎవడన్నాడు బిజినెస్ అవుతాయి? పిచ్చెక్కిపోతే చూసాలేదా?
ఇదంతా ఒక బ్యాచ్ ఇది. అలాంటి టోటల్గా 5 బ్యాచ్లు వెళ్ళాయి. అవునా? మరి ఇంతమంది వెళ్తున్నారు, మనం వెళ్ళాలి లేదా? సో టార్గెట్ పెట్టండి, అవుతుంది. నెక్స్ట్ బ్రౌంజ్ లెవెల్లో చక్ర విన్ అవ్వాలంటే వాళ్ళకి 14 కావాలి. బెనిఫిట్ ఏంటి? ఫాస్ట్ చూద్దాం, టైం కూడా చూసుకోవాలి కదా. టోటల్గా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంతండి? 48,000. బ్రౌంజ్ లెవెల్లో చక్ర విన్ అవుతే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 48,000. అవునా? చూద్దాం. ఒకవేళ గోవా విన్ అయితే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 70,000 రూపాయలు. ఎంతండి? గోవా విన్ అయితే 70,000 రూపాయలు. ఒకవేళ బ్యాంకాక్ విన్ అయితే బ్రౌంజ్ లెవెల్లో 1,80,000 రూపాయలు. ఎంతండి? 1,80,000 రూపాయలు. సో దాంతోపాటు ఒకవేళ సిల్వర్ లెవెల్లో రిలీజ్ అయిన వ్యక్తులకి చక్రాకి బెనిఫిట్ ఇవి 56,000. నేను పెడతానండి, నేను స్క్రీన్ షాట్లు నేను పెడతాను గ్రూప్లో. ఓకే. నెక్స్ట్ గోవా విన్ అయితే 84,000 కావాలి. అదేవిధంగా థాయిలాండ్ విన్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ 1,94,000 టోటల్. క్లియర్? ఇంకా ప్లాటినం ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఫాస్ట్గా చూసుకోండి. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం ఫైట్ చేయాలంటే. అయితే మన టార్గెట్ ఇప్పటి నుంచి ఎప్పటి వరకు? అక్టోబర్ 10 నుంచి జనవరి 15. అక్టోబర్ 10th నుంచి, అక్టోబర్ 10వ తారీఖు నుంచి మనకి కంప్లీట్గా జనవరి 15 వరకు ఉంది మన టార్గెట్. ఏది? కంపెనీ టార్గెట్, మన టార్గెట్ కాదు, కంపెనీ టార్గెట్. టోటల్గా ఎన్ని డేస్ అంటే టోటల్గా 14 వారాలు. ఆల్రెడీ ఒక వారం ఎగిరిపోయింది, అయిపోయింది. ఆల్రెడీ అయిపోయిందా లేదా? అయిపోయింది. 97 రోజులు టార్గెట్, ఇంకా 85 డేస్ మాత్రం ఉంది. హలో, 12 రోజులు అయిపోయింది ఆల్రెడీ, అంటే 2 వారాలు అయిపోయినాడు. అంటే ఇంకా టోటల్గా మనకి చూడండి. అయితే ఎలా అచీవ్ చేయాలి, ఏం చేయాలి చూద్దాం. ఫస్ట్, వై షుడ్ ఐ విన్? ఎందుకు విన్ అవ్వాలి? ఎందుకు విన్ అవ్వాలంటే హైలీ ఎర్నింగ్ ఇన్ షార్ట్ టైం, తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు జాబ్ చేసుకునే వ్యక్తి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, 15,000 సంపాదిస్తున్నాడు, 20,000 సంపాదిస్తున్నాడు. నెలకి 3 నెలలకి ఎంత వస్తుంది? మహా అయితే 30,000 వస్తుంది, లేదంటే 45,000 వస్తుంది. 20,000 సంపాదించినాడు 60,000 వస్తుంది. కానీ అక్కడ ప్రతిరోజు వెళ్ళాలి, ప్రతిరోజు చేయాలి. అదే పని నువ్వు కష్టపడితే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ తక్కువ టైంలో నువ్వు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు మోర్ ప్లానర్స్, మోర్ లీడర్స్ బిల్డ్ ఇన్ దిస్ టార్గెట్. మీ టీంలో మోర్ ప్లానర్స్ రెడీ అవుతారు, మోర్ లీడర్స్ కూడా రెడీ అవుతారు మీరు టార్గెట్ విన్ అవుతాయి. ఎందుకంటే జాబ్లో ఒక వ్యక్తి పని చేయాలి, కానీ ఎప్పుడైతే మన టార్గెట్ విన్ అవుతామో మన కింద లీడర్స్ తయారవుతారా లేదండి? ప్లానర్స్ రెడీ అవుతారా లేదా? ఇప్పుడు మన కింద 10 మంది వర్క్ చేస్తే లెఫ్ట్లో 10 మంది, రైట్లో 10 మంది, ఎలా ఉంటుంది? ప్రతి వారం చెక్ వస్తుందా లేదండి? మనమే కష్టపడవేరు, మనతో పాటు కింద కూడా కష్టపడతారు వాళ్ళ కోసం. మనం ఎవరికి సాలీలు ఇవ్వట్లేదు. నెక్స్ట్, స్మాల్ డెబిట్స్ కెన్ బి సెటిల్డ్. చిన్న చిన్న ఈఎంఐ ఏదైతే ఉన్నాయో టైమ్లీ మనం పే చేసుకోవచ్చు. ఈఎంఐ కెన్ బి కరెక్ట్ టైం. ఇది చాలా మందికి ఈఎంఐలు ఉంటాయి, స్కూటీ, ల్యాప్టాప్, నెక్స్ట్ హౌస్, ఇలాంటివి చాలా చేయి. అయ్యే టైంని మనం పే చేసుకోవచ్చా లేదండి? నెక్స్ట్, యూ కెన్ ఎంజాయ్ 7 days 5-star హోటల్ ఫ్రీ. మనం 5-star హోటల్లో ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీగా 7 days. అవునా? ఇక్కడ నెక్స్ట్, ఫ్లైట్ జర్నీ ఫ్రీ. ఎవరైతే టార్గెట్ విన్ అయ్యారో, వనిత మేడం హ్యాండ్ రైజ్ చేయండి, అండ్ రామకృష్ణ సార్ లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళారు, హ్యాండ్ రైజ్ చేయండి. వనిత మేడం, వనిత మేడం లాస్ట్ టైం టార్గెట్ కొట్టారు, సమ్మర్ స్వాగ్ టార్గెట్. అవునా? కంపెనీకి ఏమైనా డబ్బులు పే చేశారు మీరు? నో గురూజీ, పే చేయలేదు గురూజీ. ఫ్లైట్ జర్నీ ఫ్రీయా? ఎస్ గురూజీ. నెక్స్ట్, హోటల్ ఫ్రీయా? ఎస్ గురూజీ. అవునా కదండి? హలో, ఎస్ గురూజీ. అన్ని ఫ్రీయే కదా? ఫుడ్ ఫ్రీయా? అన్ని ఫ్రీ గురూజీ. అన్ని ఫ్రీ. బాగుందా బ్యాంకాక్? చాలా బాగుంది గురూజీ. చెప్పండి వీళ్ళకి ఒకసారి. ఎస్ గురూజీ. యాక్చువల్ గా 1 lakh ట్రిప్ అంటారు కానీ దానికన్నా ఎక్కువే పెట్టచ్చు గురూజీ. నాకు అలా అనిపించింది గురూజీ.
అవును, యాక్చువల్లీ 1 lakh ట్రిప్ కాదు, చాలా ఎక్కువ ఇంకా. కానీ మనం అందరం Absolutely. కలిసి వెళ్తాం కాబట్టి, కంపెనీ తీసుకెళ్తాం కాబట్టి తక్కువ మోతాదులు. కొంతమంది అమౌంట్ అవును పెట్టుకొని గురూజీ. వెళ్ళారు. అవునా కదా? ఎస్. చూద్దాం. నెక్స్ట్, రిటర్న్ టు 7 days ఫారెన్ ట్రిప్ కంట్రీస్ ఫ్రీ. దాంతోపాటు మేబీ అన్ ఇన్స్పిరేషన్ టు అవర్ టీమ్. మీ టీంకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు మీరు. ఒక టార్గెట్ విన్ అయితే ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఇన్స్పిరేషన్. ఎప్పుడు కూడా పొగుడుతుంటారు. నేను రెడ్డి ఉమామహేష్ గారిని ఎప్పుడు పొగుడుతూ ఉంటాను. కారణం ఏంటి? టార్గెట్ విన్ అయ్యింది. టార్గెట్ విన్నరు. అవునా? రాము సార్ని ఎప్పుడు పొగుడుతాను, టార్గెట్ విన్నరు. టార్గెట్ విన్నర్ ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాడు. అవునా? ఎస్. నెక్స్ట్, యువర్ ఐడెంటిటీ విల్ బి చేంజ్ ఫ్రమ్ ఆధార్ కార్డ్ టు పాస్పోర్ట్. మన ఆధార్ కార్డు నుంచి పాస్పోర్ట్ మారచ్చు. అవునా? హలో. నెక్స్ట్, యు ఆర్ ద ఓన్లీ అన్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఇప్పుడు వరకు ఎవ్వరు కూడా ఫారెన్ ట్రిప్లు వెళ్ళలేని వ్యక్తులు ఈ రోజు నుంచి మీ దగ్గరే స్టార్ట్ అవుతుంది మీ వంశం. హలో, అవునా కదా? ఎస్ గురూజీ. ఈ మనం విన్ అయితే ఇవి బెనిఫిట్లు. చూద్దాం. హౌ టు విన్. ఎలా విన్ అవ్వాలి సార్? చెప్పారు గ్యారంటీ. ఏది? ఇన్ని కావాలి, ఇన్ని కావాలి. ఎలా విన్ అవ్వాలి చూద్దాం. ఫస్ట్, మనకి ఎన్ని నెలలకి ఇచ్చింది టార్గెట్? 3 months. ఎన్ని నెలలకి? 2 months. 3 3 months. నెలలు. మనకు టార్గెట్ ఇచ్చింది 3 నెలలు. రాసుకోండి. 10 అక్టోబర్ నుంచి 10/10/2025 నుంచి 15/1/2026 వరకు మన టార్గెట్ యాక్చువల్లీ. కానీ కరెక్ట్గా రాసుకోండి. ఇప్పుడు మన టార్గెట్, అవర్ టీమ్ కంటెస్ట్ పీరియడ్ అప్ టు November 27th. ఏంటండి? ఇది డేట్ ఫిక్స్ చేసుకోండి. November 27 వరకే మన టార్గెట్ ఉందనుకోండి. హలో. ఎగ్జాంపుల్గా మొన్న ఉమామహేష్ గారు, సార్ మీరు లాస్ట్ 2 రోజుల్లో మీరు టార్గెట్ కొట్టాలని లేదు, కానీ 2 రోజులు అయిపోయారు. ఇప్పుడు రేపు ఎల్లుడితో టార్గెట్ ఫినిష్ అయిపోతుంది అనుకోండి, మీరు ఎలా పనిచేస్తారు? ప్రతి క్షణం డీడీ కోసం ఎదుగుతాను గురూజీ. అల్లు రై గారు విన్ అయ్యారు లాస్ట్ టైం. ఎలా పనిచేశారు టైగర్ లాస్ట్ 2 రోజులు? టైగర్ గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. లాస్ట్ 2 గురూజీ, days ఎలా పనిచేశావు టైగర్? ఆ 3 days ఫుల్ ఫోకస్ పెట్టా గురూజీ. ఫుల్ ఫోకస్ పెట్టారు. అవునా కదా? ఇదిగో టార్గెట్ క్లోజ్ అయిపోతుంది, టైం అయిపోతుంది. అవునా కదా? అవ్వేరా లేదా? మ్యాక్సిమం లిమిట్ వచ్చింది గురూజీ. బ్యాంక్ అకౌంట్ కూడా అమర్ సార్ది వచ్చింది, శిరీష మేడం వచ్చింది, ఓకే. భవానీ మేడం చేత కొట్టించారు గురూజీ అమర్ Okay. సార్. గ్రేట్. ఇప్పుడు చూద్దాం. అయితే మన టార్గెట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? ఓన్లీ November 27 వరకు పెట్టుకోండి టార్గెట్ మీరు. January 15 పండగ వరకు పెట్టుకోవద్దు. టార్గెట్ ఎప్పటి వరకు? November 27 వరకు పెట్టండి. ఫిక్స్ చేసేయండి. ఇంకా మీ టార్గెట్ ఎప్పుడైనా నేను అడిగానుకో, నిద్రలో లేచి అడిగినా ఎప్పటి వరకు చెప్పాలి? November 27th. November 27 పెడదాం, ఏం పర్లేదు. అందరూ విన్ అవుతారు. అంటే నా తపన ఏంటంటే, ఈ ప్యానల్లో ఎవరైతే ఉన్నారో అందరూ విన్ అవ్వాలని. ఎందుకంటే January 15 వరకు టార్గెట్ పెడితే మనం అందరూ విన్ చేయించలేం. నేను మహా అయితే ఒక 20 మందిలో 30 మందిని విన్ చేయించగలం. కానీ ఇప్పుడైతే November 27 వరకు మనం పెట్టాం, గ్యారంటీ అందరూ విన్ అవ్వచ్చు. చూద్దాం ఎలా విన్ అవ్వాలో. డైలీ ఎంతమందిని కలవాలి మనం? 10 మందిని కలవాలి. ఎంతమందిని? 10 మందిని. డైలీ ఎన్ని ప్లాన్ చెప్పాలి? 5 ప్లాన్స్. డైలీ 5 ప్లాన్స్ పడాలి. డైలీ ఎన్ని ఫాలోఅప్స్ పడాలి? 5 గురూజీ. 5. డైలీ మిషన్ 200 BB. ఎంతండి? 200 BB గురూజీ. డైలీ మిషన్ 200 BB పెట్టుకోండి. ఎట్టి పరిస్థితులు అయినా నేను 200 BB క్లోజ్ చేయించాలి. నా టీంలో అయినా నేనైనా, ఒకటి టీం అయినా నేనైనా, టీం అయినా నేనైనా, అది ఫిక్స్ చేసుకోండి. 200 BB పడిపోవాలి అంతే. దీంట్లో టార్గెట్లో ఎంతండి? టార్గెట్ యాక్చువల్లీ 200 డబల్ BBs అయితే ఎంత వస్తుంది మనకి? 200 BBకి మనం డబల్ BBs వేసాం, ఎంత వస్తుంది? 400 BB వస్తుంది. 400 BB. అవునా? డబల్ BBs అంటే కొంతమంది తెలీదు. మనకి కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. శానిటరీ ప్యాడ్స్, ఇలా కొన్ని బెడ్షీట్స్, అవి ఎంతైతే బీవీ ఉంటుందో మనకి టార్గెట్లో డబల్ BBs వస్తుంది అనమాట. అందుకే ఐడి ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి అందరూ కూడా. నెక్స్ట్, డైలీ యూజ్ అండ్ రీసేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. డైలీ యూజ్ అండ్ రీసేల్ ఆఫ్ ప్రొడక్ట్స్. డైలీ మన దాంట్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయి.
అవి మనం వాడి కింద వాళ్ళ చేత అలవాటు చేస్తే నూనె ప్రీమియం ఉంది. సపోజ్ మీరు అమ్మితే నెల రోజుల్లో 48,000 రూపాయలు వస్తుంది. ఎంతండి? 48,000 గురించి. 48 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు. చెప్తాను అది కూడా ఎలా చెప్పాలో అది రేపు ఎల్లుండి నేను చెప్తాను. డబ్బులు కూడా మనం ఓన్లీ మనుషులు జాయిన్ చేయడమే కాదు, మనుషులు జాయిన్ చేయకపోయినా కూడా మనకు డబ్బులు వస్తాయి. అవి ఏదైనా నేను చెప్తాను 2-3 రోజులు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. డైలీ 200 బీవీ చొప్పున మనం టార్గెట్ పెట్టాం అనుకోండి. మీరు ఏదైతే ఉన్నారో ఫ్రెషర్కి ఎంత కావాలి? 25. 5,000 బీవీ. 5,000 అంటే లెఫ్ట్లో 25 మంది, రైట్లో 25 మంది కావాలి. 5,000 బీవీ, 5,000 బీవీ కావాలి. మనకి 13 ఒక వారం అయిపోయింది, 13 వారాలు. బట్ మనకి టార్గెట్ ఇంకెంత? 5 వారాలు ఉంది. ఎంతండి? 5 వారాలు గురించి. నవంబర్ 27 అంటే ఎంత? 5 వారాలైనా? Yes, March. 5 వారాలు. ఉమ్. 5 వారాలు. 5 వారాలు టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ వారం ఫస్ట్ వారం ఇప్పుడే జాయిన్ అయ్యే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనుకుందాం. ఫస్ట్ వారం జాయిన్ అవుతే డైలీ 5 ప్లాన్ చెప్పిన వారానికి ఎన్ని ప్లాన్లు అయ్యాయి? 35 గురించి. 35 ప్లాన్స్ అయ్యాయి. వెరీ గుడ్. మ్యాక్సిమం ఇక్కడ ఫ్రెషర్గా ఉన్నవారు ఎవరైతే ఫ్రెషర్గా ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి. ఫ్రెషర్స్ ఎనీవన్ ఒక 2-3 హ్యాండ్ రైజ్ చేయండి. ఫ్రెషర్లు ఎక్కడైనా పర్లేదు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్. ఓకే, సత్యవతి మేడంనే ఇక్కడ అడుగుదాం. సత్యవతి మేడం, సత్యవతి మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. అక్కడ డిస్ప్లే మీద సత్యవతి మేడం, మేడంకి అవ్వలేదు. ఓకే, మల్లేష్ గారు అడుగుదాం. మల్లేష్ గారు అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్. వారానికి డైలీ 5 ప్లాన్ చెప్పిన వారానికి 35 ప్లాన్లు అవే కదా. 35 ప్లాన్లు మీ అప్లైన్ ద్వారా సపోర్టింగ్ జరిగితే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు మీ అంచనా ప్రకారం? మీ అప్లైన్ సపోర్ట్ చేస్తే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? సార్ ఎంతమంది జాయిన్ అవ్వచ్చు మల్లేష్ గారు? మా అప్లైన్ సపోర్ట్ చేస్తా సార్. మీ అప్లైన్ సపోర్ట్ చేస్తే, మీ అప్లైన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తే డైలీ 5 ప్లాన్ చెప్పిన వారానికి 35 ప్లాన్లు అవే. 35 మంది ప్లాన్ అవుతే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు? ఒక 10 మంది అది అవుతారు సార్. ఓకే, అశోక్ గారు. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. గురూజీ పక్కా. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. అయితే అట్లీస్ట్ మీరు అన్నది కరెక్టే, ఒక 6 జాయిన్ అవ్వచ్చా? అగ్రియా? పక్కా గురు. 6 జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు 6 జాయిన్ అయితే మనం ఫస్ట్ వారంలో మీట్లో పెట్టుకోండి. సతీష్ మీట్లో పెట్టండి. లెఫ్ట్లో 3, రైట్లో 3 అయ్యారు. లెఫ్ట్లో 3, రైట్లో 3 అయ్యారండి. 6 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వారం అయిపోయింది. సెకండ్ వారం ఏం చేయాలి? ఆ వచ్చిన 6 కూడా ఎవరైతే 6 వచ్చారో లెఫ్ట్లో 3, రైట్లో 3 వాళ్ళు కూడా లిస్ట్ ఉంటుంది లేదండి. మనకు 3 6 వస్తే 3 జాయిన్ అయితే ఇన్కమ్ ఎంత వస్తుంది ఆ వారంలో? 3,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్, 3,000 రూపాయలు స్లాబ్ ఇన్కమ్. నెక్స్ట్ బోస్ట్ ఇన్కమ్ ఎంత? 4,500. ఎంత? 10,900. 10,900 వస్తుంది నియర్లీ. 6 జాయిన్ అయితే 10,900 వస్తుంది మనకి. ఇప్పుడు చూద్దాం. సెకండ్ వీక్లో ఆ 3 ఒక్కొక్కరు ఇద్దరిని చేయించచ్చా? హలో, ఇద్దరు చేయించచ్చా లేదండి? ఓకే, అందరికీ అన్మ్యూట్ ఛాన్స్ ఇస్తున్నాను. చెప్పండి, అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను. ఇప్పుడు ఆ 3 ఆ వారం అంతా కష్టపడి అప్లైన్ సపోర్ట్ తీసుకుని ఇద్దరిని చేయొచ్చా లేదండి? అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఎంత అయిందండి? 6 అయ్యారు నెక్స్ట్ వారంలో. సేమ్ అదే రైట్లో కూడా ఆ 3 కూడా ఇద్దరిని జాయిన్ చేశారు. ఒక్కొక్కరు ఇద్దరు. ఎందుకంటే ప్రతి మనిషి ఎంతమంది చేయాలి? మనం యాక్చువల్లీ ఇద్దరినిగా చేయాలి. కానీ మీరేం చేయాలి? ఫస్ట్ వారం ఈ వారం మొత్తం 35 ప్లాన్లు చెప్పించి 6 జాయిన్ చేయాలి. అవుతారు, గ్యారెంటీ అవుతారు. ఎక్కువ ప్లాన్స్ అయితే ఎక్కువ డీడీస్ కూడా వస్తాయి. కానీ మనం ప్లాన్ చెప్పించాలి 35 మంది గ్యారంటీ. సో రైట్ లో కూడా హలో 6. అవునా? ఇప్పుడు చూద్దాం. సెకండ్ వారం అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వారం.
మూడో వారం. ఆ 6 కూడా ఇంకొకరు ఇద్దరిద్దరు చేయొచ్చా లేదా? ఎస్ గురుజీ. చేయించచ్చు. అప్పుడు ఎంత అయింది? 12. సేమ్ అదే విధంగా 6 ఇంకో ఇద్దరిని చేస్తే 12 మంది అయ్యారు. ఇప్పుడు మీ టీం ఎంత అయిందండి? 24 గురుజీ. చూద్దాం. 4th 3 ప్లస్ ఫస్ట్ 3 తర్వాత ఎంత? 6 తర్వాత ఎంత? 12 ఎంత అయింది? 24 గురుజీ. 24. మీకు ఎంత కావాలి? 25 గురుజీ. యాక్చువల్లీ దీంట్లో ఏదో ఒక డబుల్ బీవీస్ ఏదో ఒకటి దొరుకుతుంది లేదా? డబుల్ బీవీస్ కంపల్సరీ దొరుకుతుంది గురుజీ. గ్యారంటీ దొరికేసి ఏదో ఒక ఐడియాలో గ్యారంటీ లాగేస్తారు మీరు. ఇప్పుడు 3 వారాల్లో టార్గెట్ అయిపోయిందా లేదా? 3 వారాల్లో అయిపోయింది టార్గెట్ గురుజీ. అయిపోయిందా లేదా? 3 వారాల్లో టార్గెట్ అయిపోయిందా లేదా? సతీష్ మాట్లాడు. ఎస్ మౌర్జ్. ఫోన్ చేశారు, గురించి ఫోన్ చేశారు. మౌజీ, జయ మౌజీ. మౌజీ ఎస్ మా గురుజీ 100. వైజాగ్లో మౌజీ వచ్చారండి. నైట్ ఫోన్ చేసి ఎస్ మా గురుజీ. మీకు ఫోన్ చేసినట్టు సో 100% మా గురుజీ ఏదైతే ప్రాసెస్ చెప్పారో నిజంగా చేస్తే డెఫినెట్ గా అవుతుంది మా గురుజీ. సో ఎందుకంటే మా గురుజీ ప్లానింగ్ లేకపోతే ఏది జరగదు. సో 100% గా ఇంత పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఇస్తాను మా గురుజీ. అది ఏంటి అంటే ఇండివిజువల్ గా ప్రాసెస్ చేయగలిగితే ఎలాంటి వ్యక్తి అయినా వాళ్ళు టార్గెట్ విన్ అవ్వచ్చు, కిందలో కూడా టార్గెట్ కొట్టించవచ్చు. లెజెండ్స్ రెడీనా మరి? హలో. ఎస్ గురుజీ. సో 100% గా ఎవరైతే అనుకుంటారు నాది టార్గెట్, నేను విన్ అవుతాను, నా టీంతో విన్ చేయిస్తాను అనుకున్న వ్యక్తి మాత్రం డెఫినెట్ గా టార్గెట్ విన్ అవ్వచ్చు. అవునా కదా? చూసారు మా గురించి బిజీ షెడ్యూల్ లో కూడా మనకి టార్గెట్ ప్లానింగ్ ఇస్తున్నారు. ఎస్ సార్ నో? ఇప్పుడైతే మెంటర్స్ ఏదైతే ప్రాసెస్ చెప్తున్నారో వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ రేషియోలో ఉన్నారు కాబట్టి మనం కూడా అదే ప్రాసెస్ ని ఫాలో అవ్వగలిగితే తూతా పాటించుకుంటా ఎలాంటి వ్యక్తిని టార్గెట్ విన్ అవ్వచ్చు. మనకి ఓన్లీ టార్గెట్ తో పాటు ఏమొస్తుంది? ప్రతి వారం చెక్స్ కూడా వస్తుంది. అవునా కదా? సతీష్ ఇక్కడ 21 కదా? 3, 6, 12. టోటల్ 21. ఓకే గురుజీ 3 2 టైమ్స్ కౌంట్ చేసినట్టున్నారు. పైన కూడా కౌంట్ చేసిన 21. లెఫ్ట్ 21, రైట్ 21. ఓకే. సో మా గురించి ఓన్లీ 200 బీబీస్ చెప్పారు సింగిల్ బీబీస్ కి. మన డబుల్ బీబీస్ కూడా చాలా ప్లాట్స్ ఉన్నాయి. అవునా కదా? సో 21 అంటే మనకు కావాల్సిన 25. సో 100% ఇంకా 20 బీబీస్ ఎలాగైనా తీసేయచ్చు. అవునా కదా? 20 డీడీలు వేస్తున్నాం. 20 డీడీలో డబుల్ బీబీస్ ఏమేంటి? ఖచ్చితంగా చాలా మంది వస్తారు. పర్ఫ్యూమ్ చేయొచ్చు, బెడ్షీట్ చేయొచ్చు, అలాగే శానిటరీ ప్యాడ్స్ కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. ఓకే. సో 100% గా అంటే 1 మంత్ లో మనకి టార్గెట్ అవుతుంది. దాంతోపాటు ర్యాంక్ 1 కూడా క్రాస్ అయిపోతున్నాం, నియర్ టు ర్యాంక్ 2. హలో. అవునా కదా? సో 100% గా ఏ పని అయితే చేస్తున్నావు పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారంగా చేయగలిగితే ఎలాంటి వ్యక్తి అయినా సరే టార్గెట్ విన్ అవ్వచ్చు, ర్యాంక్స్ కూడా ప్రమోట్ అవుతాయి. సో ఇప్పుడు చెప్పలేదా మా గురించి? సో ర్యాంక్స్ అవుతున్న క్రమంలో, టార్గెట్స్ అవుతున్న క్రమంలో మన టీం కి మనం ఇన్స్పిరేషన్ గా నిలబడతాం. సో మన Yes. టీం కి మనం వెల్కమ్ అవ్వచ్చు. వెల్కమ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మా గురించి కూడా ఫోన్ చేశారు. బ్లెస్సింగ్స్ ధమాగా చేయండి. ఈసారి పిచ్చికి మొత్తం ఇండియా లెవెల్లో మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేయాలి. అవునా కదా? ఎప్పుడు కూడా మీకు తెలుసా, మనం ఎప్పుడు కూడా ఒకటే టార్గెట్. నాన్ బాహుబలి, బాహుబలికి నాన్ బాహుబలి 2 ఉంటాయి తెలుసా మీకు? బాహుబలి రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేస్తున్నారా? లేదు. అలాగే మనది బాహుబలి రికార్డులు, నాన్ బాహుబలి బోల్డ్ ఉంటాయి. అవునా కదా? ఈసారి కూడా సేమ్ మన రికార్డు మనం బ్రేక్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి, సేమ్ ఇప్పుడు 3 వారాల్లో టార్గెట్ అయిపోయిందా లేదండి? 3 వారాలు కాదు, 4 వారాలు, సారీ మర్చిపోయింది. 4 వారాల్లో 4 వారాలు టార్గెట్ అయిపోయింది. మనం టార్గెట్ పెట్టింది ఎంత? 5 వారాలు గురుజీ. 5 వారాలకి. కానీ 4 వారాలు టార్గెట్ అయిపోయిందా లేదా? ఇలా చేస్తే ఈజీగా అయిపోద్ది. మా అయితే 1 వారం లేట్ అయింది, లేకపోతే 2 వారాలు లేట్ అయింది, ఏమైనా ప్రాబ్లం ఏమన్నా? కానీ మనకి ఎన్ని వారాలు యాక్చువల్ అయితే? 13 వారాలు. 3 వారాలు యాక్చువల్లీ. కానీ మనం టార్గెట్ పెట్టింది 5 వారాలకే. కానీ మీరు బ్రెయిన్లో ఎంత ఫిక్స్ చేయాలి ఇప్పుడు? 5 వారాలు. 5 వారాలకే ఫిక్స్ చేయండి. 13 వారాలు ఉంది చూద్దాం అని.
కాలం అలా అయిపోదు. నిన్న ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. రోజు ఎప్పుడు అయిపోతుందో తెలియలేదు, అవునా? ఎస్. కాలం తన పని చేసుకుంటుంది సార్. వర్షాకాలంలో వర్షాలు పడతాయి, ఎండాకాలం ఎండ వస్తుంది, చలికాలం చలి వస్తుంది. అలాంటి ఇప్పుడు చలికాలం వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ కూడా పగల మనకు తక్కువ, రాత్రులు ఎక్కువ, అంతేనా? అంతే అనుకుంటా. ఎస్. ఇంకా తల్లి అయితే బాబా గురించి బేగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటారు, అవునా? బేగా 6 గంటలకు 7 గంటలకు తినేస్తారు, అవునా? చూద్దాం. క్వాలిటీ ఆఫ్ టార్గెట్ అచీవర్స్. అసలు క్వాలిటీస్ ఏంటి చూద్దాం. డైలీ 6 గంటలకు జూమ్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో దీనికి పక్కా మీరు అటెండ్ అవుతూ మీ టీంని అటెండ్ చేయాలి. ఎందుకంటే ఫ్రీగా నాలెడ్జ్ వచ్చేది మీకు ఫ్రీయే. నాకు డబ్బులు పే చేస్తున్నాను, 15,000 పే చేస్తున్నాను నెలకి, అవునా? ఎవరి కోసం 15,000 పే చేస్తున్నాను నేను? టీం కోసం గురించి. ఒక విషయం చెప్పండి, మీ అందరూ కూడా రావాలని ఒక్కొక్కరు నెలకి 500 రూపాయలు కట్టాలి అంటే కట్టరా? కడతారు, తప్పకుండా అందరూ అటెండ్ అవుతారు గురించి. కానీ నేను అడిగాను మిమ్మల్ని, నో గురించి. నేను అడగలేదు మిమ్మల్ని. అయినా మీకు ఫ్రీగా నాలెడ్జ్ దొరుకుతుందా లేదా? ఎస్. సో ఎవరైతే టార్గెట్ ఇప్పుడు దాకా రుచి చూడలేదు, కనీసం ఇప్పుడన్నా కొంచెం సీరియస్ తీసుకోండి లైఫ్ అంటే. ఎవరైతే లీడర్స్ ఉన్నారో కొంతమంది సీరియస్ తీసుకోండి. సీరియస్నెస్ లేకపోతే ఏది అవ్వదండి. లైఫ్ అంటే సీరియస్ ఉండాలి, భయం ఉండాలి. లైఫ్ ఏంటి అన్నది, మన పిల్లలు నెక్స్ట్ వచ్చే పిల్లలు ఏంటి అన్నది. నెక్స్ట్ ఫ్రైడే ట్రైనింగ్. మీ ఏరియాలో ఫ్రైడే ట్రైనింగ్ వెన్యూహాల్స్ ఉన్నాయి. ఒకవేళ వెన్యూహాల్ లేకపోతే ఏదో ఒక లీడర్ వెళ్ళి ఫ్రైడే ట్రైనింగ్ నేర్పించండి. నెక్స్ట్ సండే వెన్యూకి ఎక్కువ పికప్ చేయండి. గ్రూప్ మీటింగ్స్, మీ ఏరియాలో గ్రూప్ మీటింగ్ జరుపుతుండండి. కనీసం వారానికి ఒక గ్రూప్ మీటింగ్ కన్నా మీ అప్లైన్ ద్వారా గ్రూప్ మీటింగ్ పెట్టుకోండి కలిసి. నెక్స్ట్ గ్రూప్ వెన్యూస్. నెక్స్ట్ జాయిన్ అయిన వ్యక్తికి ఏం చేయాలి? FIM గురించి. FIM కంపల్సరీగా. చాలా మంది చెప్తున్నాను, ఎందుకంటే బయట అంత నెగిటివ్ జరుగుతుంది. గుండె సూది మీద ఎలా పొడిచేస్తాను వెంటనే. డబ్బులు ఇచ్చిన వెంటనే కూడా ఆడు వెంటనే నా డబ్బులు నాకు ఇచ్చే అంటాడు. ఎందుకంటే బయట ఆడు ఉత్సాహంలో ఎవడో చెప్పేస్తాడు. బయట అందరూ ఏం చెప్తారు? వేస్ట్ రా, ఇలాంటి కంపెనీలు వేస్ట్ రా అంటారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చినవాడు కూడా ఎందుకు, నిన్న మార్కాపురంలో ఓ వ్యక్తి రాజశేఖర్ గారితో జాయిన్ అయ్యారు. ఆడు ఉదయం డబ్బులు ఇచ్చాడు, సాయంత్రం నాకు తిరిగి ఇచ్చా అన్నాడు. కారణం ఏంటి? బయట. అందుకే ఎప్పుడు కూడా జాయిన్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ FIM చేయాలి. FIM చేయకపోతే ఇలాగే చేస్తారు. ఎస్. అది అడ్వాన్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా FIM చేయాలి, అవునా? నెక్స్ట్ లిస్ట్ రాయించాలి. FIM చేసి టూల్స్ ఇవ్వాలి. మర్చిపోయాను, FIM చేసి టూల్స్ ఇవ్వాలి. అందరికీ టూల్స్ వచ్చాయి. టూల్స్ కాకపోతే అడగండి నన్ను, నా దగ్గర ఉన్నాయి టూల్స్. ఇంకా 1000 టూల్స్ నేను స్టాక్ పెట్టాను. టూల్స్ తీసుకోండి. టూల్స్ లేకపోతే పని అవ్వదు. టూల్స్ తీసుకోండి. 400 కోసం కక్కుర్తి పడద్దు. టూల్స్ జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా టూల్స్ తీసుకోండి. టూల్స్ 400 రూపాయలు టూల్స్ తీసుకోండి. 400 రూపాయల నుంచి మీరు కోటీశ్వరుడు అయిపోలేరు, కానీ అదే టూల్ తీసుకోవడం వల్ల మీ కింద చాలా మంది టార్గెట్ ఇచ్చేసి అవుతారు, మీరు టార్గెట్ ఇవ్వగలరు. నెక్స్ట్ ఎప్పుడైతే మనం టూల్స్ ఇచ్చిన తర్వాత లిస్ట్ రాయించాలి. లిస్ట్ మినిమం 100 మంది లిస్ట్ రాయించాలి. ఎంతమంది అండి? 100 మంది ఉంటారు గ్యారంటీ. సార్ 100 మంది ఎక్కడి నుంచి తేని అనుకుంటారు. ఫోన్లో బోల్డ్ మంది ఉంటారు. మీకు లిస్ట్ రాయండి. సార్ నువ్వు జాయిన్ అవుతారా, నువ్వు జాయిన్ అవుతాను అడగకూడదు. ఫస్ట్ మనం లిస్ట్ రాయాలి. లిస్ట్ రాసి వాటిలో సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎప్పుడైతే లిస్ట్ రాస్తామో సోద ప్లాన్. STP అంటే ఏంటి? సోద ప్లాన్. సోద ప్లాన్ చెప్పించాలి. మనం చెప్పాలి, లేదా మనకు ఒకే ప్లాన్ రాకపోతే అప్లైన్ ద్వారా సపోర్ట్ తీసుకొని చేయించాలి. అప్లైన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి, అంతేకాని నువ్వు వస్తావరావా అని అడగకూడదు. రిక్వెస్ట్ చేసుకోవాలి అప్లైన్. ఎందుకంటే అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. నెక్స్ట్ ఫాలోఅప్. జాయిన్ ప్లాన్ చెప్పే వ్యక్తి కూడా ఇమ్మీడియట్లీ జాయిన్ అవ్వడు. వాడిని మోర్ టైమ్స్ ఫాలోఅప్ చేయాలి. ఒక అమ్మాయి సపోజ్ మీరు ప్రేమించారు, వెంటబడ్డారు, ఎన్న పడిపోద్దా? ఎన్న ఐ లవ్ చెప్పదే. నువ్వు ఐ లవ్ సపోజ్ ఉమామహేష్ గారు ఎవరికైనా అమ్మాయి ప్రపోజ్ చేద్దాం, లవ్ యూ బేబీ అని అనుకో, లవ్ యూ టు బేబీ అంటదా? ఎస్ అని చెప్పచ్చు, నో అని చెప్పచ్చు. ఆ తర్వాత ఏం చేస్తాం మనం? ఆవిడ ఏ కలర్ వేస్తే ఆ కలర్ మనం వేస్తాం. ఆవిడ ఎక్కడికి వెళ్తే ఆవిడ ఎంట ఫాలో అవుతాం. బస్సు ఎక్కితే బస్సుకి వెళ్తాం. కనిపించకుండా చేస్తాం లేదా? హలో, ఇది ఫాలోఅప్. ఆ టైపు మనం ఫాలోఅప్ చేయాలంటే నేను లవ్ చేయమని కాదు, ఇక్కడ ఎవరైతే ప్లాన్ చెప్తున్నారో వాళ్ళకి మోర్ టైమ్స్ మనకు కలవాలి. అంటే కొత్త రూపంలో ఏదో విధంగా, అంటే నీలో మార్పు కనిపించాలి. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా జాయిన్ అవుతాడు సార్, కానీ మీలో మార్పు కనిపించాలి. ఎప్పుడైతే మనకు మార్పు కనిపించిందో ఆటోమేటిక్గా అందరూ వస్తారు. ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేసిన తర్వాత ఏమవుతుంది? DD వస్తుంది.
డీడీ వేసిన వ్యక్తిని ఏం చేయాలి? వెంటనే ట్రైనింగ్ ఇప్పించాలి. చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే చూడండి, ఎఫ్ఐఎం చేయరు, లిస్ట్ రాయించరు, ప్లాన్ చెప్పేస్తారు ఫోన్లో అయ్యింది, ఫాలోఅప్ చేయించరు, డీడీ రాదు. ఇంకా ఒకవేళ డీడీ వచ్చిన వ్యక్తికి ట్రైనింగ్ ఇప్పించరు. ఇంకా టీం ఎక్కడ మల్టిపుల్ అవుతుంది? మీరే రారు సార్. ఇంకేను కొంతమంది మీరే రారు, ట్రైనింగ్కి రారు. జాయిన్ అయిన వ్యక్తికి ఎఫ్ఐఎం ఇప్పించరు, లిస్ట్ రాయించరు, ఫాలోఅప్ చేయించరు. ఇది జరగాలి. ఇది సర్కిల్. ఇది ఒక మానవుడి జన్మ ఏదైతే పుడుతున్నాడు, పుట్టిన తర్వాత ఇంత ఏజ్, ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలు స్కూల్లో వేస్తాం, తర్వాత 15 సంవత్సరాలకి వరకు స్కూల్లో, తర్వాత కాలేజ్కి వెళ్తాడు, కాలేజ్ అయిన తర్వాత కాంపిటీషన్ ప్రిపేర్ అవుతాడు, తర్వాత జాబ్ వస్తుంది, తర్వాత పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకి అంటాడు. ఇది ఒక సర్కిల్. ఎలాగో మన ఇక్కడ కూడా ఒక సర్కిల్. ఇది ఒక గొంగళ పురుగు చీదచులుక మారడానికి ₹1,000 అలా మారుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ ఇది చేయాలి. ఇది సర్కిల్. ఇదే మన టీంలో కూడా ఏం చేయాలి? డూప్లికేట్ చేయాలి. ఏం చేయాలండి? డూప్లికేట్ చేయాలి గురుజీ. డూప్లికేట్ చేయాలి. సేమ్ అదే విధంగా డైలీ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మీ మెంటర్కి రిపోర్ట్ ఇవ్వండి. అంటే డైరీ రాసుకోండి, ఒక డైరీ పెట్టుకోండి, ఏదో ఒక డైరీ. హలో, ఏదో ఒక డైరీ పెట్టుకోండి. ఇలా డైరీ రాసుకుని వర్క్ డైలీ నేనేం చేశాను. ఎందుకంటే ఏం చేసా, డైరీ రాసుకున్న వ్యక్తికి జీవితం ఒక అలవాటు, జీవితం ఒక సెలబ్రిటీ లైఫ్ మార్చుకుంటుంది ఎవరికైతే డైరీ రాసి అలవాటు ఉంటుంది. హలో, నెక్స్ట్ డైలీ మీ మెంటర్కి అప్పలేని కాల్ చేయండి. మెంటర్కి, ఎవరైతే మీరు మెంటర్ అనుకుంటున్నారో, అవునా? హలో, మెంటర్ కాల్ చేయండి. అవునా? క్లియర్? చాలా మంది కాల్ చేయరు నాకు, కొంతమంది చేస్తారు. చేయండి, నెంబర్ ఉంది కదా, ఏం భయపడ. అసలు గురుజీ నేను టార్గెట్ విన్నామనుకుంటున్నాను, ఫోన్ చేయండి. డైలీ కమ్యూనికేషన్ ఉండండి. నేను ఫోన్ ఏం లిఫ్ట్ చేయనా? కొంచెం బిజీగా ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయనేమో, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అవును, కాల్ చేయండి. అందులో నా నెంబర్ అందరి దగ్గర ఉంది కదా, గ్రూప్లో ఉంటుంది. 8638088439. మేడం 9365065560. ఫోన్ చేయండి, భయపడ్డం ఎందుకు? మీరే నా తోబుట్టు పెట్టలేకే కదా మొత్తం అందరం. హలో, ఏం భయపడే అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ అందరూ కూడా పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. హలో, ఎందుకంటే టార్గెట్ ఎప్పుడో కొడదాం అనుకుంటే అవ్వదు. పాస్పోర్ట్ రెడీగా ఉంటేనే మనం టార్గెట్ ఇష్యూ చేయగలం. తెలుసా? పాస్పోర్ట్కి ఎంత అవుతుందో 1500 అవుతుంది. పాస్పోర్ట్ చూపించి వరలక్ష్మి మేడం టార్గెట్ అయిపోయింది. వరలక్ష్మి మేడం ఆవిడ దగ్గర చదువులేదు, ఏమీ లేదు. ఇదిగో నేను ఫారెన్ వెళ్తాను, ఇదిగో పాస్పోర్ట్, ఇదిగో నేను ఫారెన్ వెళ్తాను, ఇదిగో పాస్పోర్ట్, నేను ఫారెన్ వెళ్తాను, ఇదిగో పాస్పోర్ట్ అని విన్నాయి. అలా చెప్పేసి జాయిన్ చేసింది యూరప్ 2 సార్లు విన్ అయిపోయింది మేడం. నెక్స్ట్ ఎవరైతే టార్గెట్స్ విన్ అవుతారో వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి ఫిబ్రవరి నెలలో నెక్స్ట్ ఇయర్ 2026 ఫిబ్రవరి నెలలో సింగపూర్, మలేషియా వెళ్తున్నాం. ఏంటండి? ఎక్కడికి? సింగపూర్, మలేషియా. సింగపూర్, మలేషియా. దాంతోపాటు సింగపూర్, మలేషియాతో పాటు ఇంకోటి వెళ్తున్నాం, స్టార్ క్రూజ్. ఏంటండి? స్టార్ క్రూజ్. సముద్రంలో 72 గంటల జర్నీ. చూడండి, టోటల్గా 14 ఫ్లోర్లు. ఎన్ని ఫ్లోర్లు? 14 ఫ్లోర్లు, 2500 రూములు. జీవితంలో ఒక్కసారైనా స్టార్ క్రూజ్ ఎక్కాలండి పుట్టిన తర్వాత. అవునా? ఇప్పుడు వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు ఎవరు వెళ్ళలేదు. వికాస్ మాగుజీ కూడా స్టార్ క్రూజ్ ఎక్కలేదు, ఇంకా ప్రేమ మాగుజీ ఎక్కలేదు, మేము ఎక్కలేదు. ఫస్ట్ టైం ఎక్కబోతున్నాం. అవునా? సో గెట్ రెడీ. దాంట్లోనే వాటర్ ఫాల్, దాంట్లోనే షాపింగ్ మాల్, దాంట్లోనే అన్నీ. చూడండి ఎలా ఉంటుందో స్టార్ క్రూజ్.
దాంట్లోనే జిమ్, బారు, ఇంకా అన్ని A to Z అన్నీ కూడా దాంట్లోనే. ఒక ప్రపంచం అండి అది, స్టార్ కృషి అన్నది. హలో, ఎస్ మా గురుజీ. అవునా? హలో. ఎస్ గురుజీ. సో విన్ అవుదామా? ఎస్ విన్ అవుదామా? ఎస్ సో గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్లీ. టార్గెట్ అచీవ్ అవుతున్నందుకు. అచీవ్ అయిపోయారు నా దృష్టిలో, అవునా? హలో. ఎస్ గురుజీ. సో ఆల్రెడీ లాస్ట్ టైం ఎవరైతే టార్గెట్ అచీవ్ అయ్యారో ఆల్రెడీ వాచ్ టార్గెట్ విన్ అయ్యారు. అవును, కొంతమంది వాచ్ విన్ అయ్యారు. దాంతోపాటు కొన్ని టై, షూ, డైరీస్ విన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఈ నెలలోనే లేదంటే డైమండ్ అయిపోయిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాచెస్ కానీ, అదేవిధంగా కొంతమంది గిఫ్ట్స్ కూడా విన్ అయ్యారు స్పెషల్ ఆఫర్ కింద. అవన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చాలామంది విన్ అయ్యారు. ఆ నేమ్స్ నాకు ఇవ్వండి, లీడర్స్ ఎవరైతే ఉన్నారో. హలో. ఆల్రెడీ చాలామంది విన్ అయ్యారు. వాచ్ లాస్ట్ టైం వాచ్ టార్గెట్లో వీళ్ళందరూ విన్ అయ్యారు. రాము సారు, భవానీ మేడం, శ్రీనివాస్ సార్, కుమార్ మేడం, నెక్స్ట్ ఇంకా చాలామంది విన్ అయ్యారు, ఇంకా నోట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా వాచ్ విన్ అయ్యారు అనమాట. హలో. సో ఈసారి మీకు ఒక మంచి గుడ్ న్యూస్. హలో, చెప్పంటారా? ఎస్ గురుజీ. చెప్పంటారా? చెప్పండి గురుజీ. ఎవరైతే సారీ, ఇది కాదు, మర్చిపోయాను. ఎవరైతే ఈసారి టార్గెట్ కనిపిస్తుందా అందరికీ? కనిపిస్తుంది. ఇంకా గుడ్ న్యూస్లు ఉన్నాయి, అవి చెప్తాను ఫ్యూ డేస్లో. హలో. ఎస్ గురుజీ. కనిపిస్తుందా? ఎవరైతే 27th నవంబర్ లోపు థాయిలాండ్ విన్ అయిపోతే వాళ్ళకి 20,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఫ్రీ నా తరపు నుంచి. హలో. ఎస్ గురుజీ. థాయిలాండ్ ఎవరైతే విన్ అయిపోతారో 5 వారాలు ఉంది, అయిపోద్ది గ్యారంటీ, అన్ని డెవలప్ చేసి చెప్పిన. ఎవరైతే టార్గెట్ విన్ అవుతారో థాయిలాండ్ ట్రిప్, ఎవరికి? ఫ్రెషర్ నుంచి సిల్వర్కి. ఏంటండి? ఫ్రెషర్ నుంచి సిల్వర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 20,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఫ్రీ వాళ్ళకి. హలో. లాస్ట్ Absolutely. ఎప్పుడు? నవంబర్ 27th నైట్ వరకు ఉంది. సో 20,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఫ్రీ. హలో. సో దాంతోపాటు ప్లాటినం టు పెరల్, ఎవరైతే ప్లాటినం లెవెల్ నుంచి పెరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఫ్రీ నా తరపు నుంచి. హలో. నెక్స్ట్ కొరల్ టు రూబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50,000 రూపాయలు నా తరపు నుంచి క్యాష్ బ్యాక్ ఫ్రీ. థాయిలాండ్ విన్ అయిన. గెట్ రెడీ. హలో. రెడీ గురుజీ. సో ఫైట్ చేయండి ఈసారి. సో ఆల్రెడీ లాస్ట్ టైము 9 టీములు చేసాం అనమాట. 9 టీములు. ఎన్ని టీములు? 9 టీములు అనమాట. ఆ 9 టీములో ఛాంపియన్ ట్రోఫీ గ్రేట్ లెజెండ్ రామకృష్ణ గారు దొరికింది. హలో. ఎస్ గురుజీ. రామకృష్ణ గారి ఛాంపియన్ ట్రోఫీ, ఈ ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది, అవునా కదా? హలో. ఇది జస్ట్ హెచ్ఓఆర్ ట్రోఫీ అనమాట. ఆ టీంకి ఇవ్వడం జరుగుతుంది. అంటే అతను విన్ అవుతే వాళ్ళ టీం విన్ అయినట్టే కదా. అతను విన్ అవుతే టీం విన్ అయినట్టే కదా. ఎస్ గురుజీ. సో కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఎవరిది? టీమ్. టీమ్ది. ట్రోఫీ ఎవరిది? టీమ్ది, అవునా కదా? సో గ్రేట్ అనమాట. కంగ్రాచులేషన్ ఆల్ ఆఫ్ ది ఎంటైర్ టీము. హలో. సో ఈసారి కూడా ఉంటుంది. వాళ్ళు వాట్ ఈజ్ అని నేను నెక్స్ట్ మీకు చెప్తాను. ఇంకా కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి. ఆల్రెడీ మన టైం కూడా ఉన్నది కాబట్టి టైం కూడా చూసుకోవాలి, అవునా? హలో. సో కాబట్టి ఫుల్ ఫోకస్ పెట్టి దమ్మగా చేయండి. సతీష్ సార్ మాట్లాడండి.